హాయ్ అండి, మనం ఇవాళ క్యాలీఫ్లవర్ పకోడా అయితే చేసేసుకుందాము. ముందుగా చిన్న చిన్న ఇట్లయితే తీసుకొని పెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ని ముక్కలుగా తీసుకున్న తర్వాత మంచిగా కడిగేసి దాంట్లోకి 1.5 స్పూన్ కారము, గరం మసాలా, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ అండి, ఇవన్నీ వేసి అయితే మనం మిక్స్ చేసుకోవాలా. ఇదిగోండి ఇట్లయితే మంచిగా కలిపేసుకోవాలా క్యాలీఫ్లవర్ ముక్కలకి. ఇప్పుడు లైట్గా వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే కలిపేసుకున్నామండి. ఇట్లా మంచిగా ముక్కలకైతే బాగా పడుతుంది మసాలా. ఇప్పుడు మనకు ఆయిల్ అయితే వేడయిందండి, దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకసారి అయితే ఉల్టా వేసుకోవాలండి. ఇప్పుడు నేను దీంట్లోకే మన టేస్ట్ కోసం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేస్తున్నానండి మీదికించి. ఇప్పుడు మన క్యాలీఫ్లవర్ పకోడా అయితే అయిపోయిందండి. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఎంతో టేస్టీ పకోడా అయితే రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.